సరైన ప్రాజెక్టుల విషయం ప్రస్తావిస్తే బాగుండేదన్నది ఒక పాయింట్ అయితే కనుక ఏదైనా ప్రత్యేక సమస్య ఉంటేనే ఆ రాష్ట్రం పేరు ప్రస్తావిస్తాం తప్ప లేదంటే రాష్ట్రాల పేర్లు బడ్జెట్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. రాష్ట్రాల పేర్లు ప్రకటించాల్సిన అవసరం లేదు దేశ బడ్జెట్ కాబట్టి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదా అన్నది ఇంకో ప్రశ్న. ఒకటండి, అసలు మొదటి నుంచే బీజేపీ ప్రభుత్వానికి కానీ బీజేపీ నాయకులకు కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నచ్చదు. అందుకనే గతంలోనే నరేంద్ర మోడీ ఓపెన్గా చెప్పిండు, తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండు అని చెప్పిండు. అంటే ఆ రోజు నుంచే తెలంగాణ మీద వీళ్ళకి ఎప్పుడు వ్యతిరేకతే. అదే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ వీళ్ళు బీజేపీ లీడర్ అన్నది నిజంగా హాస్యాస్పదం. అక్కడ చూడండి, రాష్ట్రం సహకరించాలన్నాడు. రాష్ట్రం సహకరించండి, ఎక్కడ సహకరించలేదండి. జలజీవన్ స్కీమ్లో తెలంగాణ 100% సక్సెస్ చేసింది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్. తర్వాత సొంత వనరుల విషయంలో కానీ ఇక్కడ 88% మిగతా రాష్ట్రాల కంటే కూడా బెటర్గా వసూలు చేసి అందించింది చేతిలోకి. అంతేకాకుండా ఉమెన్కి సంబంధించింది కూడా వి హబ్ అనే ఒకటి ఉంది. వి హబ్ పై కూడా ఇదే కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చిన వాళ్ళందరూ ప్రశంసించిపోయినటువంటి పరిస్థితులు. సాగునీటిలో కూడా 4th ప్లేస్లో టాప్లో ఉన్నాం మనం. 86% భూములకు సాగునీరు అందిస్తున్నాం. వ్యవసాయ విస్తరణ కేంద్రాల్లో నీ హర్యానా, గుజరాత్ కంటే బెస్ట్గా తెలంగాణ ఉంది. అంటే ఇన్ని రకాలుగా ప్రతి అంశంలో ఈ కాన్సన్ట్రేటెడ్గా పని. మొన్న కూడా వచ్చి సెప్టెంబర్లో రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన దాని ప్రకారం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల విధానాన్ని ఆర్థిక సర్వే వచ్చి ప్రశంసించిపోయింది. ఇక మరి కేంద్రంకు సహకరించింది ఎక్కడ? ఇంత స్పష్టంగా సహకరించింది. కానీ ఇప్పటికి కూడా ఎప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో మనం ఎదురు చూస్తున్నాం. ఏం చెప్తున్నాం? కాజీపేట ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, వెనకబడ్డ జిల్లాలకు నిధులు, తర్వాత మెట్రో కానీ, మూసీ కానీ, త్రిబులార్ కానీ, ఇవన్నీ కూడా అంటే కీలకమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అత్యున్నత స్థితికి తీసుకుపోవడానికి ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి వనరులు. కేంద్ర ప్రభుత్వం మన నుంచి ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు చిన్న చూపు చూడాలి? ఖచ్చితంగా ఇది నిజంగా కూడా నేను బీఆర్ఎస్ను కూడా అంటున్నా, మీ మద్దతుతో 8 సీట్లు గెలిచిరు వాళ్ళు. మీరు మొత్తం డిపాజిట్లు కోల్పోయి మీ సపోర్ట్తో గెలిచిరు. మీరు ఇలా హాస్యాస్పదంగా ట్విట్టర్లో ఏదో మాట్లాడడం కరెక్ట్. మీరు గెలిపి మిమ్మల్ని తన్నోడి నిన్నోడించిన అన్నట్టు ఏదో సామెత ఉంటుంది. ఆ విధంగా మీరు ఓడి వాళ్ళని గెలిపించారు. వాళ్ళని గెలిపించుకొని కూడా ఇలా ఈ పరిస్థితికి వచ్చినాం. రెండో పాయింట్ కూడా ఏంటంటే, తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఓట్లేసి 8 మంది ఎంపీలని, ఇవాళ 2 మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా మన రాష్ట్రం నుంచి పోయినారు. మీరు ఆలోచన చేయండి, వీళ్లకు కనీసం ప్రధాని అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు, వీళ్ళ మాట సాగే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిరంటేనే నిజంగా కూడా తెలంగాణ నుంచి ఏదన్నా రైలు పోతే కూడా ఆ చివర్లో ఆపుతారు గంటలు ఢిల్లీలో. మనకు మిగతా రైళ్ళు అయితే అసలు ఆపడం ఉండదు. మన తెలంగాణ నుంచి ఏదన్నా రైళ్లు పోతే ఆ ఢిల్లీ ఊరు బయట 2 గంటలు, మా రేమన్ గారు కూడా తెలుసు, అది 2 గంటలు గంట కూర్చోబెడతారండి మనని. క్లియరెన్స్ కూడా ఇవ్వరా? అంటే అంత దుర్మార్గమైన పద్మావాడు చూసినాం. పద్మావాడు ఎంత దుర్మార్గం అండి! 5 పంపితే 5 కూడా మొండి చెయ్యి. అంటే ఎంత అన్యాయంగా. అంటే ఇక్కడ ఒకటి మనం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయం ఎప్పుడు కాదు, ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం అందరూ ముక్తకంతో ఉండాలి. అదే తమిళనాడు చూడండి, ఏ పార్టీ అయినా అందరూ కలిసిపోతారు. ఇక్కడికి వచ్చినప్పుడు బీజేపీ ఎంత దుర్మార్గంగా, ఇప్పుడే ట్విట్టర్ ఆయన మాట్లాడింది, తెలంగాణ కేంద్రాన్ని ఇంకా సహకరించకపోతే నీ కాడ రకరకాల అస్త్రాలు ఉన్నాయి, మా కాడ ఏం అస్త్రం ఉంది నిన్ను ముక్కు వంచడానికి? ఓటు తప్ప. ఆ ఓటప్పుడు మా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి, ఆ నరేంద్ర మోడీ మాటలు కన్ఫ్యూజ్ అయిపోయి కొన్ని 8 సీట్లు ఇచ్చిర్రు అనేది కూడా కనపడుతూనే ఉంది. ఏదైనా కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీజేపీ అప్పుడు కూడా యాంటీ తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవాళ కేంద్రం నుంచి ఇంత వివక్ష జరుగుతున్నా కానీ సక్సెస్ఫుల్గా పథకాలు నిర్వహిస్తూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతాను. భవిష్యత్తులో బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది.